మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈయన పేరు శివ గారు. ఈయన దాదాపు నెల రోజుల నుంచి నడునొప్పి వచ్చిందని చెప్పి బాధపడుతూ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇప్పుడు ఆయన సొంతంగా బియ్యం కార్డు లేదు. బియ్యం కార్డు లేకపోతే 50 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. ట్రీట్మెంట్ ఇస్తే 100 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ఆయనకు గవర్నమెంట్ ప్రభుత్వం బియ్యం కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన అనుభవం మీరే వినండి. ఎలా ఉందండి మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. వచ్చినప్పుడు ఎట్లుంది? కూర్చోలేకపోతాను నేను. కూర్చోలేకపోయినా సేపు అర్ధగంట కూడా కూర్చోలేదు. ఏదైనా జర్నీ చేస్తూ కూర్చోలేకపోతాను. ఒకసారి నడిచి చూపించండి. ఇప్పుడు బాగుంది సార్, ఫ్రీగా నడుస్తున్నా, బాగా కూర్చుంటాను. తావు ఇట్లా తావు జోముగా తగ్గినాయి సార్. ఏం లేదు సార్, తావు బాగా హ్యాపీగా నొప్పి ఇక్కడ బొగ్గ సార్. అందువల్ల ఎవరైనా దయచేసి 10 రూపాయల డాక్టరా 10,000 డాక్టరా కాదు, నొప్పి వస్తే డాక్టర్స్ కలవాలి. అది ఎక్కడికైనా పోండి, ఇక్కడ అక్కడ అని కాదు. మీరు ఇబ్బందులు పడి ఇంట్లో కూర్చొని బాధపడి చివరికి మీ ప్రాణాలు మీరు కొని తెచ్చుకొని మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి సమాజాన్ని కూడా ఇబ్బంది పెట్టద్దండి. నొప్పి వస్తే డాక్టర్స్ నే కలవండి. ముఖ్యంగా యువత నొప్పి వస్తే డాక్టర్స్ ని కలవండి. మీ సొంత ప్రయోగాలు చేసుకొని ఇబ్బందులు పడి జీవితాన్ని కొని తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు చివరి చూపు కూడా లేకపోకుండా చేసుకునే ప్రసక్తి రావద్దండి అని చెప్పి అందులో భాగంగానే మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.